హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో వెజిటేరియన్ స్పెషల్ కర్రీని చేసి చూపించబోతున్నా. వెజిటేరియన్స్‌కి తక్కువ రకాల కర్రీస్ ఉంటాయి. అదే నాన్ వెజిటేరియన్స్‌కైతే మటన్, చికెన్, ఫిష్ ఇలా రకరకాల కర్రీస్ చేసుకుంటూ ఉంటారు కదా! కానీ వెజిటేరియన్స్‌కి ఎప్పుడు కూడా వెజిటబుల్స్ లేదా ఆకుకూర. కానీ వాటితోనే మనం టేస్టీగా, హెల్తీగా కూడా తయారు చేసేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ కంటే కూడా చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు లేదా వీకెండ్‌లో స్పెషల్‌గా ఈ కర్రీనైతే ఒక్కసారి ట్రై చేయండి. మరింకెందుకు ఆలస్యం ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఇందుకోసం ముందుగా క్యాబేజీని, అలాగే కాలీఫ్లవర్‌ని ఇలా చిన్నగా తురుముకోవాలి. చూడండి నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ముందు శుభ్రంగా కడిగిన తరువాత ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇలా కాలీఫ్లవర్‌నయితే ఇక్కడ మీకు తురిమే చూపిస్తున్నాను. ఇలా తురిమిన వీటన్నిటిని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఒక కప్పు క్యాబేజ్ తురుమును, అలాగే ఒక కప్పు బీన్స్‌ను, ఒక కప్పు క్యారెట్‌ను, అలాగే ఒక కప్పు కాలీఫ్లవర్‌ని కూడా తురిమి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆలూని ఉడికించి తొక్కు తీసి ఇందులోకి స్మాష్ చేసేసి వేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసేసుకోండి. లేదంటే ఆలూని కూడా తురిమి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని, ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్‌ని, అలాగే మరొక పావు టీ స్పూన్ స్పైసీ చిల్లీ పౌడర్‌ని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా వెజిటబుల్స్ మనం ఆలు మిశ్రమం ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం శనగపిండిని వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ముందుగా ఒక 2, 3 స్పూన్స్ శనగపిండిని వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని తర్వాత మనం చూసుకొనైనా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో మరొకసారి కలుపుకోవాలి. ఎక్కువ పిండినైతే వాడకండి. ఎక్కువ పిండిని వేసేసామంటే మనకి టేస్ట్ అంత బాగోదు. మనకి వెజిటబుల్‌కి బైండింగ్ కోసం మాత్రమే శనగపిండిని వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర శనగపిండి అవైలబుల్‌గా లేకుంటే ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని, ఒక స్పూన్ మైదాను కూడా వేసేసుకొని తయారు చేసేసుకోవచ్చు. కాకపోతే శనగపిండిని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే కాకుండా మనకి మైదా, కార్న్‌ఫ్లోర్ కంటే కూడా శనగపిండి హెల్తీ అన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాం కదా! మనకి ఏ సైజులో ఉండలు కావాలో, ఆ సైజులో ఉండలన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. మరి పెద్ద పెద్ద సైజులో కాకోకుండా ఇలా మీడియం సైజ్ బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, మనం తీసుకున్న ఆయిల్‌కి సరిపడా ఈ బాల్స్‌ని వేసేసుకోవాలి. ఈ వెజిటబుల్ బాల్స్ అన్నిటిని కూడా వేసేసుకొని, కాస్త వెజిటబుల్స్ బాల్స్ వేసిన వెంటనే అటు ఇటు కలిపేసామంటే వెజిటబుల్స్ బాల్స్ అంతా కూడా చెదిరిపోతాయి. అందుకోసమని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. బాల్స్ కొద్దిగా ఫ్రై అయిపోయినాయంటే మనం ఎలా కదిపినా సరే ఇవి మనకి చెదిరిపోవండి. అందుకోసమని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అప్పుడే లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసి తీసేసుకోండి. చూసారుగా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో? ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా బౌల్స్ లాగా తయారు చేసేసుకొని, ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బాల్స్. ఉత్తినయి కూడా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైమ్‌లో కావాలంటే స్నాక్స్‌గా ఇలా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. మీకు ఈ బాల్స్ ఎంత బాగా ఫ్రై అయిపోయాయో చూపిస్తున్నాను చూడండి. లోపల దాకా బాగా ఉడికిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. అందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని, 5 లేదా 6 జీడిపప్పుని ముందుగానే నానబెట్టి ఇందులోకి వేసుకోండి. అలాగే మంచి రంగు రావడం కోసమని ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్‌ని వేస్తున్నాను. ఇదంతా బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్రని, ఒక బిర్యానీ ఆకుని వేసేసుకొని ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని ఉల్లిపాయను కూడా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తరువాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని మరొక నిమిషం పాటు ఈ పేస్ట్‌ని బాగా వేయించుకోవాలి. మనకి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! టమోటా, జీడిపప్పు పేస్ట్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించుకోవాలి. మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఈ టమోటా పేస్ట్‌ని వేయించుకోవాలి. అటు ఇటుగా మనకి 10 నిమిషాలు టైం పడతదండి. ఈ పేస్ట్ అంతా బాగా దగ్గర పడ్డానికి. చూడండి ఈ విధంగా టమోటా పేస్ట్ బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును, అలాగే ఒక స్పూన్ చిల్లీ పౌడర్‌ని, ఒక స్పూన్ ధనియాల పొడిని, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని
ఇదంతా కూడా మరొక 5 నిమిషాలు ఈ మసాలాని వేయించుకోవాలి. చూడండి ఈ మసాలా అంతా బాగా వేగి మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. మరి పలుచగా వండుకోకుండా గ్రేవీని చూసుకోవాలి. పలుచగా ఉందంటే టేస్ట్ అంత బాగోదు. కాస్త గ్రేవీ అనేది చిక్కగానే ఉండాలి. అందుకోసమని చూసుకొని వాటర్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోండి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా గ్రేవీ అంతా మనకి బాగా ఉడికి దగ్గర పడింది. అలాగే ఆయిల్ కూడా మనకి బాగా ఇలా గ్రేవీ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు మనకి ఈ కర్రీ పర్ఫెక్ట్‌గా రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులోకి మనం కోఫ్తాని ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఈ వెజిటబుల్ బాల్స్‌ని ఇందులోకి వేసేసుకొని, ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని, కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కలిపి మరొక నిమిషం పాటు మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువ సేపు ఉడికించామంటే ఈ బాల్స్ అంతా కూడా చెదిరిపోతాయి. అందుకోసమని ఒక నిమిషం పాటు ఉడికించేసేసుకొని స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకోవడమే. రైస్‌లోకైనా లేదా చపాతీ, పుల్కాల్లోకి చాలా చాలా బాగుంటుంది. చూసారా? ఎంత టేస్టీగా ఉండే కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చో వెజిటబుల్స్‌తో. మరి మీరు కూడా ఒక్కసారైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు సుహాసినీస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.